హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా చిట్టి వివిగడి బర్త్డే. ముందుగా మీ అందరి ఆశీర్వాదాలు తనకి అందాలని నేను కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ పుట్టినరోజు పాప ఎంత క్యూట్గా బొజ్జుందో చూడండి. హ్యాపీ బర్త్డే వివి, హ్యాపీ బర్త్డే పండు. మా నేహా బేబీ కూడా అక్కకి విషెస్ చెప్పేస్తుంది. చూసారా ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఇంకా నిద్ర తీరనే లేదు మా అమ్మకి, మా చిట్టమ్మకి. అనుకుంటుంది, అమ్మ అస్సలు నన్ను పడుకోనీయటం లేదు అనుకుంటుంది. చూసారా ఎన్ని యాంగిల్స్లో తిరుగుతుందో. లెగడానికి మాత్రం ఇష్టపెట్టుకోవటం లేదు. ఇంకా వరుసగా అందరూ వస్తూనే ఉన్నారు చిట్టికి బర్త్డే విషెస్ చెప్పడానికి. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, పిన్ని వాళ్ళు, ఇంకా వాళ్ళ అన్నయ్యలు కూడాను ఫోన్ చేస్తున్నారు. ఇదిగోండి వాళ్ళ నాన్న లేపుతున్నారు. బర్త్డే విషెస్ థ్యాంక్ యూ కూడా ఎంత ఆవులు తీసుకొని చెప్తుందో చూశారు. ఇంకా కాదని చెప్పి నేను మొత్తం ఈ స్నానానికి అంతా సిద్ధం చేసి దీనికి పిలుస్తాను అని చెప్పి వాళ్ళ చెల్లికి కాపలా ఉండమని చెప్పాను. ఇంతలో వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి చేరాడనమాట. ఇద్దరికి ఇక్కడ కాపలా ఉండు నువ్వు అని చెప్పి నేను వెళ్ళానమాట. వెళ్ళి అంది సిద్ధం చేశాను. నలుగు పిండి గట్ట నలుగు పిండి పెడతానండి మా పాపకి. రోజును సబ్బు అయితే పెట్టను, ఎప్పుడో అకేషన్స్కి అలాంటప్పుడు పెడతాను. ఈ నలుగు పిండి ఏ విధంగా చేయాలనేది కూడా వీడియో చేస్తానండి. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదిగోండి కాపలా కాస్తుంది. ఇదండి మా చిట్టి అవుట్ఫిట్ అనమాట. ఇది స్టిచ్చింగ్ చేయించాను నేను. ఇలా కుదిరిందనమాట. బాగా వచ్చింది మొత్తానికి. ఎంత క్యూట్గా ఉంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి మీరు. ఒకసారి నా బర్త్డే డ్రెస్ ఇది బాగుందా అని అడుగు ఒకసారి. నా బర్త్డే డ్రెస్ ఇది బాగుందండి. మా చిట్టి వరుస ఫొటోస్లో అంట ఎంతో అమాయకంగా కనిపిస్తుంది, కానీ చాలా అల్లరి పిల్ల. ఇదిగోండి మా చిన్నదాయి కూడా రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. గుడి సౌండ్ అయితే వినిపించింది. వాళ్ళ నాన్న వచ్చారు కదా అని చెప్పి గబగబా పరిగెట్టుకుని వచ్చింది. మేమైతే గుడికి స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నీ సెట్ చేసుకున్నాను, పసుపు కుంకాలన్నీ సెట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. లేస్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట. కూడా మా చిట్టి కోసము. లేకుంటే మధ్యలో ఆకలేసిందంటే మన ప్రాణం తినేస్తుంది అనమాట. ఇంకా బోల్డ్ గుళ్ళు ఉన్నాయండి దారిలోన. కానీ గుడి అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. గాపూర్ గుడి చాలా పురాతత్వం ఉందనమాట. అప్పట్లో విగ్రహాలు పుట్టాయని చెప్పి ప్రతీక అక్కడ. సరే కదా స్టార్ట్ అయ్యాము. చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ అంతాను. మీ విలేజ్లో కూడా ఇంత పీస్ఫుల్గా ఉంటుందా, ఇంత స్వచ్ఛంగా ఉంటుందా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీది ఏ విలేజ్ అనేది. ఇదిగోండి గుడికైతే వచ్చేసాము. ఇక్కడ పక్కనే సాయిబాబా గుడి కూడా ప్రతిష్ఠించారనమాట మొన్ననేని. అక్కడ కూడా వెళ్దామని చెప్పేసి ముందే అనుకున్నాం అనమాట. ఇదిగోండి తండ్రి కూతుళ్ళు ఎంటర్ అవుతున్నారు గుడి లోపలికి. ఇంకా వెళ్ళి చూసినప్పటికీ శివుడి గుడి అయితే క్లోజ్ చేసి ఉందండి, తాళలేసి ఉన్నాయి. ఇంకా సాయిరాం గుడికి ఎలాగా వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి తండ్రి కూతుళ్ళు చేకలు కొడుతున్నారు, అక్కడంతా తిరుగుతున్నారు. మా చిట్టి గుడికి వచ్చింది కదా, చాలా ప్లేస్ విశాలంగా ఉంటే మాత్రం అటు ఇటు తిరుగుతుంది. భోజులు అయితే ఇస్తున్నారు ఫొటోస్కి. ఇదిగోండి ఇది శివాలయం గుడి అనమాట. ఆ వెనకాల రావి చెట్టు ఉంటుంది, అక్కడ ప్రదర్శనలు కూడా చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కూడాను. ఇంకా మేము సరే అని చెప్పి ఇదిగోండి సాయిబాబా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మా చిట్టుకి ఈ పూజలు అంటే చాలా ఇష్టం అండి. పసుపు కుంకాలు వేయడము, ఇంకా అగరబత్తీలు వెలిగించడము, అక్షంతాలు జల్లడము. అవునండి అక్షంతాలు జల్లడమేని, ఎంత జల్లద్దన్నా జల్లుతుంది. పసుపు కుంకాలు కూడాను దేవుడి మీద సగం వేస్తుంది, తన మీద సగం వేసుకుంటుంది. సరే చిన్నపిల్ల కదా అని చెప్పి అలా అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేను కూడాను కొంచెంగా ఎంకరేజ్ చేస్తుంటాను. అలా కాదు ఇలా కాదని చెప్తుంటాను అనమాట. ఇంకా బయట నా అగరబత్తి వెలిగించమని చెప్పేసి పంపించాను, వెళ్ళింది. ఇంతలోగా పాపకి ఆకలి అయితే వేసింది. కురుకురో ప్యాకెట్ చేతిలో పెట్టేశాను. అది తింటా ఉంది, తింటూ దండం పెడతా పూజ చేస్తూ ఉంది. అదిగోండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీరు గట్రా తీసుకెళ్ళామన్నమాట. కొబ్బరికాయ కూడా పట్టుకుని దండం పెట్టుకుంది మా చిట్టి. ఇంకా సాయిరాంకి దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళామన్నమాట. మా చిట్టి అయితే సాయిరాం పాదాలు అసలు వదలనే లేదు, పట్టుకుంది అలా దండం పెడుతూ, దాని మీద పువ్వులు జల్లుతూ, ఇంకా తీర్థం పుచ్చుకొని హారతి గట్ట అందుకొని ఇంకా పంతులు గారికి దండం పెట్టుకుంది అనమాట. కాళ్ళకి దండం పెట్టుకున్నాక ఇంకొకటి విశేషం జరిగిందండి. రోజును సాయిరాంకి మనకి టిఫిన్ను భోజనం పెడతారనమాట. అతను ఆ రోజు అవైలబిలిటీ లేరట. మా చిట్టి అదృశ్యమేమో కానీ పంతులు గారు వీళ్ళకి మాకు సంప్రదించారు. ఈరోజు మీరు ఏదైనా చేయగలరని అనేసి ఇది దేవుడు ఆశీర్వాదం అని చెప్పి వెంటనే అతను అడిగిన డబ్బులు అయితే ఇచ్చేసామండి. ఆ తర్వాత అటు ఇటు తిరిగాము, కాసేపు కూర్చున్నాము. కూర్చొని ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అవి తీసుకుంది మా చిట్టి.
అక్కడ చిన్న రౌండ్లు వేసుకున్నారు ఇద్దరు తండ్రి కూతుర్లు. ఇదిగోండి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంది. చెప్పినట్లు వింటుంది అప్పుడప్పుడేనండి, ఎప్పుడు విందు అల్లరిపిల్లది బాగాను. ఆ తర్వాత మా అత్తవారింటి దగ్గర నుండి పార్టీ అయితే ప్లాన్ చేశాము. అక్కడికి వెళ్ళాము. అక్కడ మా మావయ్యకి అత్తయ్యకి వాళ్ళ అత్తలకి అందరికి దండం పెట్టుకుంది. డాన్ ఇదిగోనండి బత్తాయి కేకు ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం అయితే వాళ్ళ దొడ్డు దగ్గర బువ్వ తినేసి బొజ్జోపోయిందండి. బంధుమిత్రులతో అందరితోని వాళ్ళ అన్నయ్య మధ్యలో వాళ్ళ నాని పట్టుకొని కేక్ కటింగ్ అయితే చేయించింది. వీధిలో పిల్లలందరూ వచ్చారండి. చాలా హడావిడిగా అయితే అయ్యింది. బాగానే జరిగింది. వీధిలో పిల్లలకి కేకు, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ ఇచ్చి పంపించామన్నమాట. చాలా హ్యాపీ, అందరూ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా చాలా చక్కగా గడిచింది. ఇదిగోండి మా ముగ్గురు బుడతలు కలిపి ఆ కేక్ని ఖైమా చేస్తున్నారు. ఇంకా మా చిన్నాడు కూడా ఎంటర్ అయిపోయాడు బర్త్డే పార్టీలోకి. చిన్ని పండు అక్కతో ఫొటోస్ కూడా దిగేసింది. ఇంకా ఇది అయ్యాక ఈ పుట్టినరోజు పాపతో అందరూ అయితే ఫొటోస్ తీసుకున్నారండి. ఫొటోస్ తీసుకున్నాక పిల్లలందరికీ బోలు పెట్టేసి బొజ్జో పెట్టేశాము. ఈ నాన్న కూర్చి అయితే నాన్న దగ్గర బొజ్జు ఉంది. వీళ్ళిద్దరు ఇంకా ఉసులు బాసులు ఆడుకొని రోజంతా జరిగిన మాట్లాడుకొని పడుకున్నప్పటికీ 11-12 అవుతుంది. అంతవరకు నా వల్ల కాదని మా చిన్నాడు నేనైతే నేను బొజ్జోపోతామండి. ఇంకా ఈ వ్లాగ్సే కాకుండా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.